సరే దానికోసం ఎవరైతే వచ్చారో అందరూ కూడా అసలు సూట్లు లేకపోతే పైనుంచి కింద వరకు మఫ్లర్స్ లేకపోతే అసలు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితిలో అందరూ మఫ్లర్లు వేసుకుని బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఎల్లో చొక్కానే ఆయన ఎల్లో ప్యాంట్ వేసుకుని ఆయన మాత్రం అలాగే ఎల్లో ప్యాంట్ కాదండి, బట్ వన్ థింగ్ లైట్ గ్రే కలర్ కానీ లేదంటే మీమ్స్ ఆ విధంగా వస్తున్నాయి. ఒకటి మాత్రం నేను మీరు గమనించలేదు, చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళలేదు ఢిల్లీలో అందరూ ఉన్నారు, ఎంపీలు అందరూ వేసి కూర్చుంటారు. నేను కూడా చొక్కా వేసుకెళ్తున్నాను, లోపల ధర్మలు వేరు 2 వేసుకుంటాను. ధర్మం లేదు అందరూ బయట వేసుకుంటారు, లోపల వేసుకుంటారా? ఇప్పుడు నేను కూడా లోపల వేసుకుంటానండి, బయట వేసుకుంటాను. మనకి నా కండువా ఒకటి తెలుగుదనానికి నిదర్శనం అనుకుని పెట్టుకుంటాను. ఒక్కోసారి ఏం చేస్తాం, సెలవు బాగా వచ్చినప్పుడు సెలవు ప్రాబ్లం బాగా సెలవు ఉంటుంది. బట్ ఒకటండి, ఆయన ఆరోగ్య విషయంలో ఆయన తీసుకునే సిస్టమ్ కానీ ఆయన ఉండేది కానీ మెచ్చుకోవాలి. ఆయన వర్కాలిక్ నిజంగా మీకు శత్రువు కూడా అభినందిస్తారు. 18 గంటలు పనిచేస్తారు. మీరు మన 27 గంటలు కాదు, మీరు మన ఇప్పుడు అలా రోజు చేయడం కాదు, 18. ఎందుకంటే నేను చూశాను, చైనా వెళ్ళి ఆ కొరియా వెళ్ళి 2015లో మేమందరం 30 మంది ఇంటెలిజెన్స్ మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు రావటం, మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళటం, మళ్ళీ రావటం, తెల్లారి మార్నింగ్ రావటం, మళ్ళీ 9 గంటలకు ఆఫీసులో 8 గంటలకు రావటం, కూర్చుంటాం, మీటింగ్ చేయటం. ఎక్సలెంట్. ఆయన ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అలా ఉండటం లేదు. ఎట్లంటే లోపల మీరేమో అది నేను వేసుకుంటారు వ్యక్తిగతమైన దాన్ని బట్టి. మనం సరే ట్రోల్ చేసేవాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన ట్రోల్ చేసుకోకుండా కళ్యాణ్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాగా తిరుగుతున్నారో చెమటతో కానీ వీళ్ళు ప్రయాణం ట్రోల్ చేస్తారండి. ఆ పార్టీ వాళ్ళే ఎలివేషన్ ఇచ్చుకోవడంలో తప్పులేదు, తప్పే ఉంది. కానీ అవి కొంచెం జనానికి కూడా ఎనసొంపుగా ఉండాలి కదా. అదే ఇప్పుడు కింద దావోస్ చెప్పారు కదండి, దావోస్ మంచి ప్రయత్నం చేశారు, మన దాంట్లో ఇబ్బంది లేదు. మరీ హత్య చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. అందువల్ల సరే ఆయన మరి ఆ వయసు వాట్ ఈజ్ ఏజ్ మీలాగా మీకు అంతా కలిపి 65 ఏళ్ళు, మీకు మీలాగా 75 ఏళ్ళు మనిషి. ఆయన ఆ వయసులో అనారోగ్యం ఉంది, మీరు చూశారు ఆ రోజు జైల్లో ఎంత ఇబ్బందులు పడ్డారు. ఇది ఎప్పుడు సస్టైన్ దట్ లెవెల్స్ అనుకుంటే ఇట్స్ గుడ్ అండి. బట్ రాష్ట్రానికి మేము జరగాలని కోరుకోవాలి, అతి తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. కానీ అంతవరకు వెళ్ళేది ఒకవేళ నిజంగా ఇక్కడ మెగా కృష్ణారెడ్డి గారి ఇల్లు లేకపోతే శ్రీధరబాబు గారి ఇల్లు పక్కపక్కనే దగ్గరలో ఉన్నా కూడా మెగా కృష్ణారెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ లో లేకపోతే ఆయన ప్రపంచంలోనో లేకపోతే ఇంకెక్కడైనా ఆయన పెట్టుబడులు పెడతారనే విషయం తెలియక ఒకవేళ దావోస్ వెళ్తే అది పెట్టుబడుల సదస్సు కాబట్టి ఆ సదస్సుకు వచ్చారు అంటే కంపల్సరీ పెట్టుబడులు పెడతారని చెప్పి అక్కడ కలిసి ఉండొచ్చు. మేబీ శంఖంలో పోస్తే అర్థమవుతున్నాను. సిఐ పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్ లో, అలాగే ఇక్కడ పెట్టి మనం వెళ్లకుండానే వచ్చామని దమ్మని చెప్పుకుంటే ఇంకా పెరుగుతుంది కదా ఎలివేషన్. అవసరం అన్న వణుక్కుండా వెళ్తే ఏమో. ఇప్పుడు మనకు అమర్నాథ్ గారిని, కోడిగుడ్ల అమర్నాథ్ గారిని చూశారు. సరే ఆయన లోపం కూడా ఉందనుకోండి, కొన్ని విషయాల్లో పక్కన పెడదాం. బట్ ఓకే, ఆయన పట్టుకుని రోల్ చేశారు. నేను అనలేదు, ఛాలెంజ్ చేస్తున్నా అంటే చూపించండి అని చెప్పి ఆయన ఏదో బస్తీ మీద సవాలని గట్టిగా మాట్లాడి నిలబడుతున్నారు. ఆయన సరే సమానం చెప్పుకోవాల్సిన ఆ పార్టీ వాళ్ళు సమానం చెప్పాలి, తెలుసు అంతే. నేను అన్నాను కొంతవరకు ఒక చేయటం ఇబ్బంది లేదండి, అతి చేసి దేనికి అతి సర్వత్ర ఉద్యత్తని. ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన హామీలు వాళ్ళు కళ్యాణ్ బాబు గారు ఉన్నారు, ఎంత అద్భుతంగా ప్రకటించారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి 10 లక్షలు చొప్పున నిజంగా హోదా విభజన హామీలు ఇస్తే ఎక్కడో వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి, వాళ్ళ యువతకి, వాళ్ళ ఊరికి, వాళ్ళ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్కి పేరు తీసుకొచ్చి గొప్పగా జీవిస్తారు. మన దాంట్లో 10-15 లక్షల మంది యువత. వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 మంది పనిచేస్తారు, 1.5 మంది. వీళ్ళ దగ్గర బతిమాలకు గుజరాతీ వాళ్ళు కాలు పెట్టుకుని నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి పెట్టి బతిమాలే దమ్ము ఉన్న కలిగి ఉన్న స్థితికి మన యువతరాన్ని తీసుకెళ్లాల్సింది పోయి ఆ గుజరాతీ గద్దలు మన దగ్గర దొబ్బేసి రాయితీని తీసుకెళ్ళి ఆ గుడ్ సీట్లోనే పెట్టుకుంటే లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసాం మేము ఫైనాన్షియల్ కానీ 2026 సెప్టెంబర్ నాటి ప్రకటిస్తే తెల్లమహాలేసుకుని కూర్చుంటాం మనం. కేంద్రాన్ని తీసుకెళ్ళి దమ్ము లేదా? అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని మాట్లాడాలి, కానీ అధికార పక్ష పార్టీని నిలయాలి మొట్టమొదటిగా. డెఫినెట్ గా అలా రెస్పాన్సిబుల్. కొత్తగా పారిశ్రామికవేత్తలు తయారు చేసేది వీళ్ళు చేతిచ్చి చేసేది తర్వాత సంగతి. ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలే మమ్మల్ని పట్టించుకోండి, మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వండి అని చెప్పి ఒక పక్క ప్రభుత్వం యంత్రాంగం అంతా దావోస్ లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఆకర్షించడానికి పోతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మంగళగిరి వేదికగానే లేదంటే విజయవాడ వేదికగానే వీళ్ళకి గగ్గోలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రజానికానికి సంబంధించిన కొన్ని వర్గాలు డిఫరెంట్ గా ఆక్రోశం నిన్న చేశారు. నాకు అర్థం కాదు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరండి, మన కేశవ్ గారు ప్రయాసపడి భారం మోహిస్తున్నట్టు ఆ మొలకీరు రిటర్న్ ఎలా మోస్తున్నాడో నాకు ఆయన తెలియదు. కానీ వచ్చి రాగానే ఇచ్చేయాలనగానే 4,000 రూపాయలు పెన్షన్, ఏది 3,000 4,000 పెంచారు.
అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న దానికి కూడా 1000 రూపాయలు ఆయన దానికి మీరు ఎందుకండి ఇవ్వటం? ఆయన వల్లే పెరగలేదు కాబట్టి 11 సీట్లు హామీ ఇచ్చారు కదా. 7,000 రూపాయలు ఆమె ఇవ్వాల్సిన అవసరం ఏంది? మరి శ్రీలంక అయిపోదు అప్పుడు. 7,000 రూపాయలు ఇవ్వటం అక్కడి తీసుకొచ్చారు. అక్కడి నుంచి హామీ ఫ్రీ బస్ దగ్గర నుంచి ఇప్పుడు రైతు హామీ కానీ అమ్మకు వందనం అని పెట్టారు. సరే మొత్తానికి సంఖ్య పెరిగిందా పెరగకపోయినా మా ఎమ్మెల్యే రామానాయుడు గారు ఉన్నారు, ఆయన మీద జరిగినంత ట్రోలింగ్ 18,000 18,000 ఇవాళ మనశాంతిగా ఉన్నారు. ఆయన ఫోటో వేస్తున్నాను, మా ఊరు నిండా ఆయన ఫ్లెక్సీలు ఉంటాయి. మరి ఆయన కాబట్టి పక్క ఎమ్మెల్యే రామాంజలి గారు ఉండదు కదా, కానీ ఫ్లెక్సీలు డబ్బులు ఉంటాయి తిరుగులో. అది వేరే సంగతి. స్టేట్ మొత్తం మీద నెంబర్ 1 ఫ్లెక్సీస్ లో. ఆ పనులు కూడా ఆయన అంత గట్టిగా ఉంటారు. సరే తీరా చూస్తే అది కొంతవరకు ఇవ్వడం జరిగింది, కొన్ని లేకుండా జరిగింది మాట వాస్తవం. P4 ఏదో పెట్టారు కదండి, 18,000 స్కీమ్ తప్ప మిగతాది కొంతవరకు కూడా నడుస్తున్న మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక స్థితిని చూసుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తీసుకెళ్తే మనం దాన్ని ఇప్పుడు ఏమవుతుందో కూడా భయం జరుగుతుంది.